ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకం ఎంతో ప్రతిష్టాత్మకమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పీఎం రాంప్రసాద్ రెడ్డి అన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఆర్టీఓ కార్యాలయం నుండి నిర్వహించిన కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ప్రాంతీయ రవాణా అధికారి సుశీలతో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పీఎం రాహత్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి డీటీసీ సుశీల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తూ పీఎం రాహత్ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వారం రోజుల పాటు గరిష్టంగా 1.50 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు పట్ల సకాలంలో స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన వారికి పారితోషికం కింద 25,000 రూపాయలను ఇస్తున్నట్లు తెలియజేశారు. ఈ పథకం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడుకోగలమని అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ప్రమాద సమయంలో క్షతగాతులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రవాణా శాఖ, R&B శాఖ సంయుక్తంగా పనిచేసి ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పీఎం రాహత్ పథకంపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ రీజనల్ కమిషనర్ రాంప్రసాద్, పీఎం రాహత్ కార్యక్రమం నోడల్ అధికారి డాక్టర్ హేమంత్, మోటార్ వెహికల్ అధికారులు రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్, రవాణా శాఖ, జాతీయ రహదారి, R&B అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రమాద బీమా ఏదైతే ప్రమాదం సంభవించినప్పుడు ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వారికి 7 రోజుల లోపల తక్షణ సహాయనార్థం పరిహారం ఏదైతే ఉందో దాన్ని భారతదేశ వ్యాప్తంగా 1.5 లక్షలుగా చేసి 7 రోజుల్లో ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అవుతామో ఆ 7 రోజుల లోపల వారికి నగదు బదిలీ చేసే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల లక్షలాది మంది ఎవరైతే యాక్సిడెంట్ జరిగిన ఆ గోల్డెన్ టైం ఏదైతే గోల్డెన్ అవర్స్ అంటామో ఆ టైంలో చాలామంది మెరుగైన చికిత్స లేక 50% ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఇలాంటి మంచి పథకాలు తీసుకొని రావడం వల్ల చాలా కింద కుటుంబాలు ఎవరైతే ఆర్థికంగా మెరుగులేని కుటుంబాలకు మంచి జరుగుతుంది. ఈ పథకం తీసుకొని రావడంతో యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఇంకా రాబోయే కాలంలో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా నేను ముందే చెప్పినట్టు ప్రమాదం జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగిన ఆ క్షణాల్లో ఎవరికైతే మెరుగైన వైద్యం అందుతుందో ఆ గోల్డెన్ అవర్ అంటాము. ఆ గోల్డెన్ అవర్లో ఎప్పుడైతే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మనం తీసుకొని పోయి చికిత్స అందిస్తామో దానివల్ల 50% వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు. ఆ గోల్డెన్ అవర్ దాటిపోయిన తర్వాత చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే గతంలో కూడా ఎవరైతే ప్రమాదం జరిగినప్పుడు అక్కడ చూసి అంబులెన్స్కి ఫోన్ చేస్తారో లేకపోతే వాళ్ళను హాస్పిటల్లో త్వరగా తీసుకొని పోయి అడ్మిట్ చేస్తారో వాళ్ళల్లో కూడా కొద్దిగా అపోహ ఉండేది. అడ్మిట్ చేసినా లేకపోతే 108 ఫోన్ చేసినా 114 చేసినా కూడా రేపు ఆ కేసులో మనం ఇంక్లూడ్ చేస్తారేమో, రేపు మనం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో ఒక అపోహ ఉండేది. దానికోసం అలాంటి ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా వాళ్ళని ఇంకా ఇప్పుడున్న చట్టాల ద్వారా ఇంకా 10 మందికి తెలిసే విధంగా వాళ్ళకు ఈ యొక్క నాగరిక ప్రపంచంలో వాళ్ళకు గుర్తింపు వచ్చే విధంగా 25,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం తీసుకోవడం ఇది కూడా చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే చాలా గ్రామ సీమల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాకెందుకు లేని చెప్పి చాలామంది పెడచోని పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ స్కీమ్ తీసుకొని రావడం వల్ల అలాంటి వాళ్ళు తప్పకుండా యాక్సిడెంట్ జరిగిన స్పాట్ నుంచి వాళ్ళను అంబులెన్స్లో ఎక్కివ్వడము లేకపోతే హాస్పిటల్ రష్ చేసి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మంచి పథకం అని చెప్పి అందరి ముందు ఈరోజు చాలా సంతోషం. ఒక మంచిది పీఎం రాహత్ కార్యక్రమాన్ని ఈరోజు మన ఒంగోలులో
మినిస్టర్ గారు లాంచ్ చేయడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇది మన భారతదేశం మొత్తం కూడా ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు ఈరోజు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా దానికి హాస్పిటల్లో పే చేయాలంటే ఇబ్బంది ఉండే పరిస్థితుల్లో ఎక్కడికక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం లేకపోతే ఎక్కడన్నా ఇబ్బంది పడతా డబ్బుల కోసం లేక ఆ టైంలో చనిపోవడం కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆ టైం ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసినప్పుడు వచ్చే ఇబ్బందుల్ని గుర్తుంచుకొని ఈరోజు ప్రధానమంత్రి గారు ఇమ్మీడియట్గా 7 రోజులకి ₹1,50,000 ఆ పేషెంట్కి ఎవరైతే యాక్సిడెంట్ అవుతుందో వాళ్ళకి ఇవ్వని చెప్పేసి కూడా ఈరోజు ఇది లాంచ్ చేశారు. ఇది చాలామంది పేదవాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదవాళ్ళకి ఎక్కువగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పోయాక ట్రీట్మెంట్ ఆ టైంకి డాక్టర్ లేకపోవచ్చు. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా 7 days లోపల వాళ్ళకి ₹1,50,000 వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి స్కీమ్గా ఈరోజు దాన్ని మనం లాంచ్ చేసుకోవటం చాలా సంతోషం. మనం కూడా ఈ యాక్సిడెంట్స్ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ మీరు కూడా మనం ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు వచ్చిన పరిస్థితుల్లో మన మార్కాపురంలో బస్సు తగలబడిపోయి ఎంతమంది దహనమయ్యారో మనం కూడా చూసాం. దానికి కారణాలు ఏంటి? జరిగినప్పుడేమో 4 రోజులు మనం బాధపడుతున్నాం, తర్వాత ఇష్టారాజ్యంగా జరుగుతూ ఉంది. దాన్ని ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయా, మనం ఏ విధంగా మనం చేస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ఈ చిన్న మోటార్ సైకిల్స్, ఈ ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్న విషయాలు మనం అందరం గమనిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా చాలా బీద వాళ్ళు కూడా యాక్సిడెంట్, ఈ మోటార్ సైకిల్ చిన్నపిల్లలు వీళ్ళందరూ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా లైఫ్స్ పోతూ ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి స్కీము పిఎం రావత్ స్కీమ్ అనేది చాలా మంచి స్కీము, చాలా నోబుల్ స్కీమ్. ఎందుకంటే ఇందాక మనం అందరు చెప్తా ఉన్నట్టు మంచి వాళ్ళు చెప్తున్నట్టు ఫస్ట్ గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గోల్డెన్ అవర్లో మనము హాస్పిటల్స్కి తీసుకొని వెళ్ళాలి. చాలామంది యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఇక్కడ వెళ్ళాలా అక్కడ వెళ్ళాలా, ఏదైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు రిజెక్ట్ చేయటం, రిమ్స్కి వెళ్ళామంటే ఇలాంటివన్నీ జరుగుతున్న విషయాలు మనందరికీ తెలుసు. ఈ స్కీమ్ ద్వారా ఇమీడియట్గా నోటిఫైడ్ హాస్పిటల్స్లో ఇమీడియట్గా జాయిన్ అయితే వాళ్ళే అన్నీ చేసి 7 days వరకు ట్రీట్మెంట్